ఉప ముఖ్యమంత్రి ఇద్దరు కూడా మహారాష్ట్రలో, అంటే ఛత్రపతి శివాజీ వెళ్ళిన మహారాష్ట్రలో అడుగు పెట్టడం జరిగింది. ఒకవైపు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కోసం కృషి చేస్తున్నారు, మరోవైపు బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చాలా కృషి చేస్తున్నారు. ఈరోజు తెలిసింది ఆయన ప్రసంగం కూడా మనం విన్నాం కదా, కాసేపు తెలుగు కాసేపు మరాఠీలో మాట్లాడుతుంటే వెనక నుంచి అందరూ కూడా అభిమానంతో ఓజీ 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 అంటున్నారు. అసలుకి పవన్ కళ్యాణ్ సభకు వేలాది కాదు లక్షలాది మంది జనం తరలి రావడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? డెఫినెట్గా అండి. అంటే ఆయనకి ఎప్పుడైతే హిందూ సనాతన పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నాడో దేశవ్యాప్తంగా ఒక నాయకుడిగా జాతీయ నాయకుడైపోయాడు. అంటే ప్రజల ఉదయాల్లో ఒకవైపు సౌత్ ఇండియా నుంచి నార్త్ ఇండియా దేశవ్యాప్తంగా ఆయన విస్తరించాడు. ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు తెలుగు వాళ్ళు. మీరు చెప్పినట్టు మహారాష్ట్ర ఒక బీజేపీ అనే కాకుండా ఒక కూటమి, శివసేనలో చీలిక వర్గం షిండే వర్గంతో కలిపి పోటీ చేస్తున్నారు. గత ఎలక్షన్లో అధికారంలో ఉన్నారు, శివసేన చీల్చేసి. ఒకవైపు ఏమో శరద్ పవార్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి అజిత్ పవార్ చీలిక వర్గం ఎన్సీపీ ఇట్లా రకరకాలుగా ఇది మధ్య ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఉదయం అంతా నిన్న సాయంత్రమే ఆయన మహారాష్ట్రలో అడుగుపెట్టాడు. అడుగుపెట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి అక్కడ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్